ఆంటీ, మీరేం బాధపడకండి. మీ నమ్మకమే అంకుల్ని బయటికి తీసుకొస్తుంది, న్యాయం గెలుస్తుంది. అలా కాకుండా మీరే బాధపడి బెంగపడితే అర్చనకి ధైర్యం ఎలా వస్తుంది చెప్పండి? మీరు కొంచెం ధైర్యంగా ఉండండి ఆంటీ. వస్తాను. తిను, తినవా? నీ కర్మ. ఏమంటున్నాడు? అన్నం తిన్నంటున్నాడు సార్. సరే, నువ్వు వెళ్ళు. ఏంటి, తినకపోతే బతిమాలుతాననుకున్నావా? లేకపోతే నువ్వు చేసిన పాపానికి పరిహారంగా పస్తులుంటున్నావా? నీ ఎలక ఇక్కడెవడిని భయపెట్టదు, గుర్తుంచుకో. మీ మనిషి అన్నం మానేసి అలక చూపిస్తున్నాడు. ఇన్స్పెక్టర్, మా క్లయింట్తో మాట్లాడాలి. మాట్లాడండి, అది మీ డ్యూటీ. మీరు రండి. కోటి, నీ కేసు వాదించే లాయర్ గారు ఈయనే. నమస్కారం. నమస్కారం. చూడండి కోటి గారు, నేను అడిగే ప్రశ్నలకి దాచకుండా సూటిగా సమాధానాలు చెప్పండి. ఆ రోజు ఆ ప్లేస్కి మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హర్షబాబు గారు, సంగీతమ్మ గారు, చిన్నమ్మ గారు ముగ్గురు ప్రమాదంలో ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. అంతే, ఆతృతగా అక్కడికి బయలుదేరి వెళ్ళాను. మేం ప్రమాదంలో పడ్డామని ఫోన్ చేశారా? ఫోన్ చేసింది ఎవరు? తెలీదా? ఆ తర్వాత ఏమైంది? అయితే మీరు చూసేసరికే కృష్ణగుండెల్లో కత్తి దిగి ఉంది. అవును సార్. ఆ కత్తిని మీరు పైకి దిగిపోయారు. అవును సార్. అయితే మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో పక్కాగా ప్లాన్ చేసినట్టున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తే ప్లాన్ చేసాడని మనం ఎలా అనుకోగలం? అలా అయితే హత్య జరిగిన స్థలం అప్పలనాయుడిది. మరి అప్పలనాయుడు అనుమానిస్తామా? అనుమానం వచ్చినప్పుడు ఎవరినైనా అనుమానించవచ్చు. ఒక్కొక్కసారి కేసును ముందుకు తీసుకెళ్లేవి ఇలాంటి అనుమానపు విషయాలే. ఇంతకీ ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్నారు? నేను ఎవరు అని ఏమీ అనలేదే. అంటే చెప్పకూడదనుకుంటున్నారా? ఫోన్లో గొంతు గుర్తుపట్టలేక చెప్పలేకపోతున్నారా? చెప్పలేకపోవడం కాదు, ఆ ఆతృతలో నాకెవరో తెలియలేదు. ఒరే కోటి, ఆ వ్యక్తి గొంతు గుర్తు తెచ్చుకోరా. నీకు నిజంగా తెలియకుంటే మేం చేసేదేం లేదు. కానీ కావాలనే ఆ వ్యక్తిని నువ్వు దాచాలనుకుంటే మాత్రం నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందిరా. సరే కోటి గారు, కృష్ణ అక్కడికి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా? ఆయన అక్కడికి ఎందుకు వచ్చారో నాకు అసలు తెలియదు. వచ్చి అనవసరంగా ఆయన ప్రాణాల మీద తెచ్చుకున్నారు. సరే, వస్తాను కోటి. అలాగే సార్. ఒరే కోటి, నీకు ఈ భోజనం నచ్చకపోతే నాకు చెప్పరా, నేను తీసుకొస్తాను. వద్దురా, నాకు అసలు ఏమీ తినాలనిపించట్లేదు. చూడండి కోటి గారు, మీరు ఈ హత్య చేయనప్పుడు ఎందుకీ బెంగ, ఎందుకీ అలక? మన వైపు న్యాయం ఉందండి, మనమే గెలుస్తాం. మీరు హాయిగా భోంచేయండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నా గురించి నాకు ఎప్పుడూ టెన్షన్ లేదు లాయర్ గారు. ఎందుకంటే కొండంత హర్షబాబు ఎప్పుడూ నా వెనకాల అండగా ఉంటారు. నా బెంగల్లా
కృష్ణ గురించే. అతన్ని ఎవరు ఎందుకు చంపాలనుకున్నారో నాకు తెలియదు కానీ అతను బతకాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ బోటి పెద్దవాళ్ల ఆశీస్సులే అతనికి ఊపిరి పోస్తాయి. హర్ష గారు, పదండి వెళ్దాం. హర్ష, చెప్పరా, ఫోన్ చేసింది ఎవరో గుర్తొచ్చిందా? నిన్ను పిలిచింది అందుకు కాదురా. ఒరే, ఎక్కువగా తాగద్దురా, నీ ఆరోగ్యం జాగ్రత్త. రే, ఈ టైంలో కూడా నా హెల్త్ గురించే నీ ఆలోచనరా? అది నా బాధ్యతరా. మేమెవరూ నిన్ను రక్షించక్కర్లేదురా, నీ మంచితనమే నిన్ను రక్షిస్తుంది. లాయర్ గారు, కేసు విషయం నాకేం అర్థం కావట్లేదు. మా కోటి తను కత్తిపోటు పడవలేదన్నాడు. వాణ్ణి తెలిసిన మనిషిగా అది నేను 100% నమ్ముతాను. కానీ సాక్ష్యాధారాలన్నీ కోటి హత్య చేశాడని నిరూపించేలా ఉన్నాయి. ఎవరు చేశారో కానీ చాలా పక్కగా ప్లాన్ చేశారు. కోటికి ఎవరు ఫోన్ చేశారు అన్న విషయం తెలిస్తే కేసులో కొన్ని చిక్కుముళ్ళు విడిపోతాయి. కానీ మీ కోటి ఆ ఒక్క విషయం ఎందుకో దాస్తున్నాడు. ఆ ఒక్క విషయం ఎందుకు దాస్తున్నాడు? ఎవరినైనా కాపాడాలని చూస్తున్నాడా? కావచ్చు. అది ఎవరై ఉంటారని మనం బుర్రలు బద్దలు కొట్టుకునే బదులు కేసును మరో యాంగిల్ నుంచి స్టడీ చేయటం మంచిది. అంటే ఇప్పుడు ఆ కృష్ణ వైపు నుంచి కేసును స్టడీ చేయాలి. కృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో ప్రధాన సాక్ష్యం అవుతుంది. మరో ముఖ్య విషయం, కృష్ణ ప్రాణానికి ఏ ముప్పు రాకుండా చూసుకోవాలి. అతనికి ఏమైనా జరగరాంది జరిగితే మీ కోటి రిస్కులో పడతాడు. కల్లో కూడా అలా అనొద్దండి. అయితే కృష్ణ కళ్ళు తెరిచిన తర్వాత అతనిచ్చే స్టేట్మెంట్ కోసం ఎదురు చూద్దాం. ఏడు చెల్లమ్మా, పాపం కెట్టికి ఎలాగుందట? ఇంకా ఉన్నాడా? ఇప్పటికైతే ఏవి చెప్పలేమంటున్నారు డాక్టర్లు. అవును మరి, వచ్చే ప్రాణం పోయే ప్రాణంలాగా అక్కడ ఊపిరికే నిలకడలేనప్పుడు ఇక్కడ ఈలేడు చెప్తారు సమాధానం. పెద్ద డాక్టర్లు వచ్చారా? స్పెషల్ డాక్టర్లే ఆపరేషన్ చేశారంటున్నా. చేస్తారా? ఇక్కడ కూకుంది ఎవరు? సంగీతమ్మ, సౌందర్యమ్మను. డబ్బు పోయినా పర్వాలేదు కానీ మనిషి దక్కాలనుకునే మనుషులు వీళ్ళు తలుచుకుంటే సావుకే సావు రాదు. ఇక కిటనకేటొస్తుంది సాగు. అమ్మయ్యా, ఇప్పుడు నా బెంగ తీరిపోనది. అప్పుడెప్పుడో సావిత్రమ్మ యములూరు కాడి నుంచి మొగుడు పేనాలు దబాయించి లాక్కున్నట్టు ఇప్పుడు మన సౌందర్యమ్మ కాబోయే మొగుడు పేనాలు దగ్గరుండి స్పెషల్ డాక్టర్లు పెట్టి మరీ కాపాడుతుంది. ఇంతకీ ఈ అమ్మ ఎవరు? కృష్ణ మదర్ ఈవిడే, అన్నపూర్ణమ్మ గారు. ఓ అలాగేటి. పాపం ఏడు చేస్తామమ్మా, మీకు పెద్ద కట్టం వచ్చేసినది మరి. అయినా నన్ను ఒకటి అడుగుతాను, ఏటి అనుకోరు కదా? బిడ్డను కనేసి ఒగ్గేస్తే ఎలాగమ్మా? ఆడికి కత్త బుద్ధి చెప్పాలి కదా. ఆ మాట అనడానికి మీరెవరు? పేనాలు చాలా విలువైనవమ్మా, అటు భద్రిగా కాపాడుకోవాలి. మనమంతా ఒకలాగా ఆలోచిస్తే ఆ కోటినాటోళ్ళు ఇగో పొడవాలా సంపాలా అని ఆలోచిస్తారు. అనవసరంగా కెట్లాటోని బలి తీసుకున్నారు. అంకుల్, ఏంటి ఆ మాటలు? నా కృష్ణకేం కాదు. ఆ మాట ఇందాకే చెప్పినాను కదమ్మా. ఇదేదో అలాగైతే ఎలాగుంటుందని చిన్న ఉదాహరణ అంతే. చూసినావమ్మా, కిట్న మీద ఏగ వాళ్ళలేదు, ఇక పేనాలు ఎలా పనిస్తుంది? ఇలాంటి పిల్ల నొగ్గేసి ఆ కోటిగాడి సంబంధాన్ని పరిగెత్తినారంతే. చ అంతా మీ దురదత్వం.
ఎప్పటికైనా మీ కిట్నకి సౌందర్యం నిచ్చేసుకోండి. మా అబ్బాయి బ్రతికితే చాలు. ఇక ఈ ఊరు వద్దు, ఈ మనుషులు వద్దు. పాపం మనసు ఇరిగిపోయి విరక్తితో మాట్లాడుతుంది. కన్నతల్లి కదా. సౌందర్య వెళ్దామా? ఆంటీ మీరు రండి. మేమెక్కడికి? కృష్ణకి స్పృహ వచ్చే వరకు మేమిక్కడి నుంచి కదలం. అది సౌందర్యం ఆలోచన అంటే అంతేరా. ఒక్కసారి అన్న తర్వాత మరి తిరిగి చూడదు. కిట్టని ప్రేమించడంలోనూ అంతే. ఎన్ని అడ్డంకులు వచ్చినా మొగుడిగా చేసుకొని తీరుతుంది. ఆ పట్టుదల అలాంటిదిరా మరి. సరేనమ్మా చెల్లెమ్మా, జాగ్రత్తగా ఉండు. అసలు రోజులు బాగోలేవు. నీకేటైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ కొట్టు, క్షణంలో వాడిపోతాను. అమ్మా కిట్టగారు అమ్మగారు వస్తానమ్మా. పదరా అబ్బాయి రంజిత్. ఏటార్సా బాబు, ఆ కోటిగాడు ఏంటి ఇలా చేసినాడు? ఇప్పటికైనా అర్థమైనదా ఆ కోటిగాడు అసలు రంగు కాదు? ఇప్పటికైనా బోధపడినదా అది ఎంత ప్రమాదకరమైన మనిషో? నీకన్నా ప్రమాదకరమైన మనిషి ఉన్నాడా? నానా ప్రమాదకరమైన మనిషినే. నా నేటైనా కూనీ చేసిన నేటి మీ కోటిగాడి నాక ఇంకా ఆడి మీద నమ్మకం పోనేదా? ఇలాగే గుడ్డిగా నమ్మితే చివరికి చింతించాలా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలుసు. నువ్వేంటో నీ నైజమేంటో కూడా తెలుసు. నాతో గొడవలు ఎందుకు గాని ఓ పాలు ఆలోచించు. మనిద్దరం ఇయ్యంకులు అయిపోతే ఎలాగుంటది? ఓ పాలు ఆలోచించి. ఈ జన్మలో నువ్వు ఆశ పెట్టుకోకు. నక్కతో సింహానికి చుట్టరికవా? నక్కలా ఆలోచన చేస్తే సింహం కూడా వాళ్ళలో పడాల్సిందే అర్సా బాబు. వాళ్ళలో పడిన సింహం అరుతుంది. ఆ తర్వాత సత్కిలి పడిపోద్ది. ఏంటి నాబం చెప్పు? అన్నీ ఏటాడే సాధించలేం బాబు. కొన్ని నక్కలాగా ఆలోచించి దొంగ దెబ్బ తీస్తేనే గాని కావాల్సిన అట్టుకోనేమో. దొంగ దెబ్బ తీస్తే గాని కుదరదని నువ్వనుకుంటున్నావు. రాజులాగా వేటాడి సాధించుకోవాలని నేననుకుంటున్నాను. నీకు నాకు కుదరదని అర్థమైంది కదా. కాబట్టి ఇంకెప్పుడు నా పక్కన నిలబడాలని నువ్వు ఆలోచించుకో. ఆ అర్హత కూడా నీకు లేదు. ఆవేశం తగ్గించుకొని ఆలోచిస్తే బాగుంటుంది. నీ పక్కన ఇప్పుడు మనిషి నేడు, ఎందుకు నేడో ఆలోచించుకోవాలి. ఇలా వెళ్తూ పోతే ఎవరెవరు లేకుండా పోతారో ఊహించుకోవాలి. నీ బిడ్డ నిన్ను సీయన్న తర్వాత కూడా ఈ అప్పలనాడిని తక్కువగా అంచనా ఎత్తనావంటే నీకు బుర్ర నేదని అనుకోవాలి. ఇప్పుడేదో నువ్వు అనుకున్నది జరిగినంత మాత్రాన ఎప్పుడూ నువ్వు అనుకున్నట్టే జరుగుతుందనుకోవడం నీ తెలివి తక్కువతనం. నా బలహీనతే నీ బలం అనుకుంటున్నావు. కాదు, ఎప్పటికీ కాదు. నా చుట్టూ ఉన్న మనుషుల్ని నాకు దూరం చేసినంత మాత్రాన నేను కృంగిపోతాననుకోకు. నా కోటిని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నా సౌందర్యను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. వీటన్నిటినీ మించి నిన్నెలా గెలవాలో కూడా నాకు బాగా తెలుసు. అమ్మో, అయితే నీ అంత ధైర్యవంతుడు ఎవడు లేడన్నమాట. సరే అలా కానీ పట్టుదల వస్తే ఈ అప్పలనాడు యుద్ధానికి కూడా సిద్ధపడిపోతాడు. ఒరే అబ్బాయి రంజిత్, అర్షాబాబుతో డి అంటే డి అనాలనేవాడు కదా. నీ కోరిక తీరే రోజు వస్తుంది. చూసుకుందాం.
మేడం మీరేంటి ఇలా వచ్చారు? చిన్నమ్మ గారు, మీరెందుకు పోలీస్ స్టేషన్కి వచ్చారు? ఏ వస్తే నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఉంటుందమ్మా? మీరు అనవసరంగా ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చారు అని అడిగాను, అంతే. అనవసరంగా రాలేదు, అవసరంగానే వచ్చాను. కృష్ణని చంపి నా లైఫ్ ని ఎందుకు స్పాయిల్ చేయాలని చూసావా అని నిన్ను అడగటానికి వచ్చాను. అసలు కృష్ణని చంపాలనుకోవడానికి నీకు మనసులా ఒప్పింది? నాకే పాపం తెలియదు చిన్నమ్మ గారు, ఈ హత్య నేను చేయలేదు. ఇదిగో ఎన్నిసార్లు అడిగినా వీడి నోటి నుంచి వచ్చేది ఇదే, నేరం చేయలేదని బుకాయిస్తున్నాడు. బుకాయిస్తాడు? మీ ఎదురుగా నన్ను చంపి కూడా ఇలాగే బుకాయిస్తాడు. వీడనుకున్న పని జరగాలంతే. అది జరగడానికి ఎవ్వరినైనా చంపుతాడు. చూస్తావేంటి? చెప్పు. నాకు శిక్ష వేయించాలని చూసి మీరు ఆపదలో ఇరుక్కోకొని చిన్నమ్మ గారు. ఆ అప్పలనాయుడిని నమ్మద్దు. ఇతన్ని నమ్మించి మోసం చేసే దుర్మార్గుడు వాడు. నోర్ముయ్, నువ్వో హంతకుడు అయ్యుండి ఆ అప్పలనాయుడిని అనే అర్హత నీకెక్కడిది? అతన్ని అనే అర్హత నాకు ఉందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం ఒక ప్రశ్న అడగాలని ఉంది చిన్నమ్మ గారు. మీ కుటుంబం మొత్తం ఆపదలో ఉందని నాకు ఫోన్ చేసి నన్ను అక్కడికి రప్పించారు. కానీ మీకు ఏ ఆపద లేదు. నేను ఆపదలో ఇరుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంత అబద్ధం ఎందుకు ఆడారు చిన్నమ్మ గారు? ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? చిన్నమ్మ గారు, జీవితంలో మీరింత పెద్ద అబద్ధం ఆడతారని నేను అనుకోలేదు. నాన్న అని ప్రేమగా పిలిచారు. జీవితంలో ఈ అదృష్టం నాకు తిరిగి రాదు అని నేను ఆనందించేలోగా నాకు ఈ దురదృష్టం చుట్టుకుంది. ఇందులో నేనాడిన నాటకం ఏముంది చిన్నమ్మ గారు? ఏంటి? నేను నిన్ను నాన్న అని పిలిచానా? ఏ కళ కంటున్నావా? చిన్నమ్మ గారు, నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకున్నా పర్వాలేదు. నాటకాలు ఆడుతున్నానని నన్ను నిందించినా పర్వాలేదు. కానీ నేను మాత్రం కోరుకునేది ఒకటే, తిరిగి అప్పలనాయుడి దగ్గరికి వెళ్ళొద్దు చిన్నమ్మ గారు. ఆపు నీ బోడి సలహా. నువ్వెవడివి నాకు చెప్పడానికి? నా కృష్ణని మర్డర్ చేద్దామని చూసిన నిన్ను ఊరికే వదలను. నిన్ను క్షణ క్షణం టార్చర్ పెడతాను. ఇన్స్పెక్టర్, చట్టపరంగా హంతకుడికి ఏ యాక్షన్ తీసుకుంటున్నారో శిక్ష మాత్రం చాలా కఠినంగా పడాలి. తప్పకుండా మేడం. కృష్ణకి ఇలా జరిగిందని గాని హాస్పిటల్లో ఉన్నాడని గాని నేను ఆయనకు చెప్పలేదు. చెప్తే ఆయన తట్టుకోలేరు. దేశంగాని దేశంలో అక్కడ ఆయనకేమన్నా అయితే ఆ భయంతో నేను చెప్పలేదు. మంచి పని చేశావమ్మా. హరిప్రసాద్ హెల్త్ రీత్యా ఇలాంటి విషయాలు దాచి నెమ్మదిగా చెప్పాలి. ఒకవేళ ఆయన సడన్ గా... అవునన్నయ్య గారు, సడన్ గా ఆయన వచ్చి అడిగితే నా దగ్గర ఏ సమాధానం లేదు. భయంతో బిక్క చచ్చిపోవడం తప్ప ఈ నిజం నేను చెప్పలేనన్నయ్య గారు. నువ్వేం భయపడకమ్మా. హరిప్రసాద్ అడిగితే నేను సమాధానం పరుస్తాను. నేను సంజాషి చెప్పుకుంటానమ్మా. కృష్ణ ఇలా కత్తిపొడు తిన్నాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఇది నిజమని తెలిసి
బాధపడకుండా ఉండలేకపోతున్నాను. నిజమేనమ్మా, కృష్ణకి ఇలా జరిగిందంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజమమ్మా, కృష్ణకేం జరగదని నా మనస్సాక్షి చెప్తుంది. మీ అబ్బాయిని మీతో పూర్తి ఆరోగ్యవంతుడిగా పంపిస్తానమ్మా, నన్ను నమ్మండి. డాక్టర్ డాక్టర్, అరే నేను వెళ్ళాలి. కృష్ణ, కృష్ణ, ఏమిటిది? ఏం చేస్తావు? ఏమిటి నాన్న ఇది? పడుకోరా. లేదమ్మా, నేను వెళ్ళాలి. అర్చన అక్కడ ఒక్కరితో ఉండిపోయింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. కృష్ణ, నా మాట విను, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. అర్చన ఇంటి దగ్గర సేఫ్గా ఉంది. నిజంగానా అంకుల్? నిజంగానే, నువ్వేం టెన్షన్ పడకు.